మన తల్లిదండ్రులను మనం గౌరవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా కాని ఎడల దేవుడు మనల్ని శపిస్తాడు. నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. మిత్రులారా, ఇది దేవుడు మనకిచ్చే సలహా కాదు, మన జీవితంలోనికి ఆశీర్వాదాన్ని తెచ్చే ఆయన ఆజ్ఞ. మన తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, రాత్రింబాగల్లో నిద్ర మానుకొని మనల్ని పెంచుతారు. అలాంటి తల్లిదండ్రులను నేటి రోజుల్లో కొందరు యువత చెడు అలవాట్లకు, వారి చెడు పనులకు తల్లిదండ్రులు అడ్డంగా ఉన్నారని తల్లిదండ్రులను దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, వారిని కొట్టేదాకా వెళుతున్నారు. మరికొందరు తల్లిదండ్రుల నుంచి ఆస్తులు తీసుకున్నాక వాళ్ళను ఇంటిలో నుండి వెళ్ళగొడుతున్నారు. ఇంకొంతమంది ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను పూర్తిగా మర్చిపోతున్నారు. అవసరమైతే కొంత డబ్బు వాళ్ళకి సహాయం చేసి చేతులు దులుపుకుంటున్నారు. మిత్రులారా, వాళ్ళకి కావాల్సింది మన డబ్బులు కాదు, మన ప్రేమ, మన సమయము. మనం బ్రతికి ఉండగానే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారనే ఫీలింగ్ వాళ్ళకి రప్పించకుండా మనం చూపించే ప్రేమలోనే వాళ్ళు జీవించే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి కేవలం ఫాదర్స్ డేకో మదర్స్ డేకో కాదు, ప్రతిరోజు మన చర్యల్లో మన ప్రేమను వాళ్ళకి చూపిద్దాం. ఎందుకంటే నేడు మనం మన తల్లిదండ్రులను గౌరవించకపోతే రేపు మన పిల్లల చేత గౌరవం కోరుకునే హక్కు మనకు ఉండదు. కాబట్టి బైబిల్ హెచ్చరిస్తుండగా మన తల్లిదండ్రులను మనం సన్మానిద్దాము.